ఉద్యమం అప్పుడు జరగల, మొన్న ఆంధ్ర తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా జరగల ఇన్ని సంఘటనలు. అంత అరాచకం. ఈవెన్ రౌడీ, ఇది కరెక్ట్ గా చెప్పాలంటే రంగా గారు చనిపోయిన టైంలో జరిగినటువంటి ఘర్షణల తరహాలో చేసేసారు రాష్ట్రం మొత్తం. అప్పుడు 45 రోజులు జరిగింది ఎడతెరిపి లేని హింసాకాండ. ఇప్పుడు అట్లాంటి హింసాకాండ అంటే ఫ్రీ హ్యాండ్ వచ్చిందా, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా? ఎవరికి మీరు వదిలేయండి మేము చూసుకుంటాం అంటే, క్రిందసారి చేసిన ఇదేంటంటే 10 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన టైంలో వాస్తవంగా 2014లో చంద్రబాబు గారిని ఎన్నుకున్న కారణం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగింది, ఆ టైంలో ఆయన అయితేనే కరెక్ట్ అన్నటువంటి ఉద్దేశం. కానీ వీళ్ళు ఏం చేశారు, మీరు అట్లా మమ్మల్ని నిరోధించడం వలన వీళ్ళందరూ రెచ్చిపోయారు 10 ఏళ్ల నుండి, మాకు వదిలేయండి అన్నారు. అందుకే కదా అప్పుడు చంద్రబాబు గారు అధికారులతో మీటింగ్ లో మా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి అని చెప్పింది. ఆ ఇంపాక్ట్ 5 ఏళ్లు జరిగిన సంఘటన. దాని పర్యవసానం 2019లో అధికారం దిగింది. వీళ్ళు అధికారులు దాన్నంతా తప్పుబట్టి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేశారు, కక్ష సాధింపు చర్యలకు పోయారు వైసీపీ వాళ్ళు. అవి కొన్ని జరిగినాయి, అన్ని చోట్ల జరగల, ప్రతి ఊర్లో ఏం జరగల, కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనల ఇంపాక్ట్ ఇప్పుడు వీళ్ళు వచ్చి మీరు అప్పుడు పాదయాత్ర ఇది లోకేష్ పాదయాత్ర కావచ్చు, చంద్రబాబు నాయుడు మీటింగ్ కావచ్చు, వీటి టైంలో